దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలమ్మా. వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీ సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. మేము ఉపవాసం ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తాము. 4వ అధ్యాయం ఆదికాండంలో 13వ వాక్యం చదువుకుందాం. అందుకు కయ్యోను, నా దోష శిక్షను నేను భరించలేనంత గొప్పది అంటున్నాడు. అంటే మీరు గమనించండి, ఇదే కాలమున మరి కయ్యోను జీవితాన్ని మనం గమనిస్తే అతనికి దేవుడు ఒక శిక్ష వేశాడంట. మనిషికి ఊరకనే శిక్ష పడదు కదండి. మనుషులు ఎప్పుడు శిక్ష పడాలని దేవుని ఉద్దేశం కూడా కాదు. తన తమ్ముడిని చంపడం ద్వారా దేవుడి కోపం వచ్చింది. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, ప్రార్థనలో ఉన్నవాళ్ళు, దేవుని సేవ చేస్తున్న వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి. నా కనుగుడ్డును ముట్టిన వారే అంటాడు. మరి అంత దోష శిక్ష అనుభవించడానికి అతడు చేసిన పాపం ఏమిటాయి అంటే, ఆయనకి ఇష్టమైన బిడ్డను చంపేసేసాడు. ఈ రోజున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీవు దేవునికి ఇష్టమైన బిడ్డవే, కానీ నిన్ను చంపడానికి, నేను కొడటానికి నీ మీదకి వ్యతిరేకంగా ఎన్నో ప్రయత్నాలు రావచ్చు. 2025 సంవత్సరంలో ఎన్నో పెను ప్రమాదాలు తప్పించబడ్డావు. కానీ 2026లో ప్రభు అంటాడు, నా బిడ్డల జోలికి నేను వస్తే ఊరుకోను అంటున్నాడు. ఒకవేళ నీ తల్లిదండ్రులు ఊరుకోవచ్చు, నీ రక్త సంబంధులు, నీ కట్టుకున్న భార్య, నీ కట్టుకున్న భర్త చూసి ఊరుకొని ఉండొచ్చు, కానీ ప్రభు ఊరుకొని ఉండడు. ఎందుకు అంటే దేవుడు ఒక ఉద్దేశంతో ఉన్నాడు నీ విషయంలో. అందుకని మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మనకి దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడని మనం నమ్మాలి. ఆ దోష శిక్షని దేవునికి నమ్ముకున్న బిడ్డని వ్యతిరేకంగా చంపేశారు కాబట్టి ఆ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కర్మఫలం ఎవరిని విడిచిపెట్టదండి. మనం కూడా చాలా జాగ్రత్తగా ఎవరి విషయంలో కూడా మనము ద్రోహం చేసే వ్యక్తులుగా కాకుండా ఒక మనస్సాక్షి కలిగి మనం ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. దోష శిక్ష భరించలేకపోతున్నాడు. అందుకని మనము బైబిల్లో చూస్తే కూడా తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ దోష శిక్ష మీ మీద పడకుండా నశించిపోకుండా ఉండాలి అంటున్నాడు. ఈ దేవదూతలు చెబుతున్నారు, ఈ లోకంలో వాళ్ళు ఎట్లా ఉన్నారు అని అంటే, ఆ సొదొమ గొమొర్రా పట్టణములో భయంకరమైన దేవుని కోపము, ఉగ్రత వచ్చేసేసింది. ఎందుకు వచ్చింది అని అంటే, అక్కడ ఉన్నవాళ్ళు అనేకమైన లోక సంబంధమైన పాప అలవాట్ల మధ్యలో ఉన్నారు. అంత భయంకరమైన దుష్ట శక్తులు, దుష్ట ప్రభావం వారి మధ్యలో ఉంది కనుక ప్రభు వారందరినీ నిర్మూలన చేయాలని చూశాడు. అది భరించలేనంత దేవుడికి అంత కోపం కలిగిందండి. కొన్ని